వాళ్ళు ఏది నేర్చుకున్నా మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తూ చదవమని చెప్పండి. వాళ్ళు ఏది చదివినా నాయనా నువ్వు మార్కులు తీసుకురావక్కర్లేదు. నువ్వేది చదువుతున్నావో దాన్ని అర్థం చేసుకో. తర్వాత వాళ్ళంతట వాళ్ళు చదువుకునే అలవాటు కల్పించాలి. చదువు ఈరోజు హోంవర్క్ ఉంది కదా చెయ్యి. ఈరోజు సోషల్ ఏదో చెప్పానన్నారు కదా అది బై హార్ట్ చెయ్యి. ఈరోజు మ్యాథ్స్ ఆ సమ్స్ అన్నీ కంప్లీట్ చేయాలి. తల్లిదండ్రులు మనం చెప్పి మనం అలవాటు చేసి స్పూన్ ఫీడింగ్ మనం చేయకూడదు. వాడి రెస్పాన్సిబిలిటీ వాడికి తెలిసేటట్టు చెయ్యాలి. సో, అది ఎప్పుడు ఈ వర్క్ నేను చెయ్యాలి అని ఎప్పుడు అయితే టీచరు ప్రేమగా చెప్తేనో, లేదంటే టీచరు ద్వారా పియర్ కాన్షియస్‌నెస్ ఉంటేనోనే ఆ పని చేస్తాడు. సో, అందులో ఎంజాయ్‌మెంట్‌ని వాడు అర్థం చేసుకునేలాగా మనం మాట్లాడాలండి. అంటే సమ్స్ చేయటం వల్ల వచ్చే ఆనందం వాడికొచ్చిందంటే వాడు నిరంతరం వర్క్ చేస్తూనే ఉంటాడు. అలాగే ఏదైనా కొత్త విషయాలు నేర్చుకోవడం పట్ల వాడికి ఆనందం ఉందంటే, అది కూడా వాడు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు.